యశోమతి. జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాదపద్మాలకు నమస్కారాలు స్వామి. స్వామి, రామ సంక్రాంతి అన్న షాట్లో స్వామి, ఎన్నెన్ని జీవన సంక్రాంతులు భ్రాంతులై గడచెనో, క్రాంతి ప్రగతులనుచు పడిన పాటులెన్నెన్నో, అపకారోపకార సంచారాలెందరిదరినో, నీవు కాక మరెవరుండినారు శ్రీరామభద్ర అన్నారు కదా స్వామి. ఇక్కడ సంక్రాంతి అంటే స్వామి, సంక్రాంతి అంటే ప్రాప్తి లేకపోతే ప్రవేశం అని అర్థం. స్వామి సంక్రమించడం అంటే ఏంటి? పెద్దల ఆస్తి సంక్రమించింది అంటారు. అంటే ఓకే. మకర సంక్రమణం అంటాం, కటక సంక్రమణం అంటాం, కుంభ సంక్రమణం అంటాం. ఇలా ఆయా రాసుల్లోకి సూర్య భగవాను యొక్క ప్రవేశం ఏదైతే ఉందో ఆ దినాన్ని సంక్రాంతి అంటాం. మనం మకరంలో ప్రవేశించేప్పుడు మకర సంక్రాంతి, పొంగల్ అనే పేరుతోటి జనవరిలో వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అది మనకు తెలిసిందే కదా. అదొక సంక్రాంతి. అంటే ముందుకు నడుస్తూ ఉండగా, గమనం జరుగుతూ ఉండగా ఒక్కొక్క మైలురాయిని అధిగమించడాన్ని, దీన్ని పొందటాన్ని సంక్రాంతి అంటాం. అలానే జీవితం అనే మైలురాళ్ళను పొందటమే ఎన్నెన్ని జీవన సంక్రాంతులు భ్రాంతులై గడిచిపోయానో అంటున్నాం. ఎన్ని జీవితాలు మనకి ఇప్పటి వరకు సంక్రమించినాయో, ప్రవేశించామో, అవన్నీ కూడా భ్రాంతులుగానే గడిచిపోయినాయి. ఇప్పటికీ ఆ భ్రాంతి మిగిలే ఉంది. కానీ పరమగురుని అనుగ్రహ వాక్యం వల్ల ఇప్పుడు తెలుస్తూ ఉన్నది, రాముడు తక్క అన్యునికి చోటు లేదు అని. కాబట్టి శ్రీరామభద్ర సంసార రూపంలో కనిపించిన, భ్రాంతి రూపంలో కనిపించిన, నానా అనుభూతుల రూపంలో కనిపించిన, ఈ అనుభూతులన్నిటికీ సారరూపుడవై నాకు తోచిన, అది నీ అనుగ్రహం వల్లనే, నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువు దాన్ని అంతా. ఎన్నెన్ని జీవన సంక్రాంతులు భ్రాంతులై గడచెనో, క్రాంతి ప్రగతులనుచు పడిన పాటులెన్నెన్నో. అంతే కదా. మరి ప్రతి జీవితంలో కూడా నువ్వు కోరుకుంటున్నది ఏమిటి? ఇంకా ముందుకు సాగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. ఇవేగా అందరి నోట వినపడుతున్న మాటలు. ఇవి గొప్ప మాటలుగా సమాజంలో పరిగణించబడుతూ ఉన్నాయి. కానీ ఎటువంటి ప్రగతిని నువ్వు కోరుతూ ఉన్నావు? భ్రాంతి యందు ప్రగతిని భావిస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆకాశంతో పిడికిళ్లతోటి యుద్ధం చేస్తూ ఉన్నావు. ఏం సాధ్యమవుతుంది? ఏం సాధించబడుతుంది? చేతులకి శక్తి కలుగుతుంది, వ్యాయామం కాబట్టి. ఆకాశం జయించబడుతుందా? లేదు. ఈ శక్తిని చూసుకొని ఇంకొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఇప్పుడు నాకు బలం కూడా పెరిగిందని చెప్పి నీకు బలాన్ని అది ఇస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికీ అది మాత్రం జయించబడదు. మనం ప్రభుత్వాలు కానీ, వ్యక్తులు కానీ, సమాజాలు కానీ చెప్పే ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి, ఇది సాధించబడాలి అనే ఇవన్నీ కూడా భ్రాంతిలో అంతర్భూతాలు అనేవి. జీవితమే ఒక భ్రాంతి. జీవితం వాస్తవం అనేది ఒక భ్రాంతి. ఆ భ్రాంతి అందే సమస్తము కూడాను కల్పించబడి, భావించబడి, ఆశించబడి, ప్రయత్నం చేయబడుతూ ఉన్నాయి. ఇది జరుగుతున్నది. కానీ వాస్తవానికి నువ్వు కాకుండా ఇంకెవరున్నారు అని చెప్పి అంటూ ఉంది ఈ కవిత. తర్వాత మీరు తక్కింది కూడా చదివేస్తారు. అపకారోపకార సంచారాలెందరిదరినో. ఎంత మంది తోడులో, దరినో అంటే ఎవరితోటి వాళ్ళతోటి ఉండటం అనమాట. వాళ్ళ సాంగత్యంలో అపకారము, ఉపకారము, వాళ్ళతో కలిసి నడవటము అనేవి ఎన్ని జరిగావు. నువ్వు చేసావు కొంతమందికి అపకారం, నువ్వు కొంతమందికి ఉపకారం చేసావు, కొంతమంది నుంచి అపకారాన్ని పొందావు, కొంతమంది నుంచి ఉపకారాన్ని పొందావు. ఎంత మందితో కలిసి నడిచావు ఎన్నెన్నో భావనలతోటి. కానీ నిజానికి వీటన్నిటి రూపంలో ఉన్నది నువ్వే కదా. నువ్వు కాక ఇంకెవరున్నారు శ్రీరామభద్ర అని చెప్పి అంటుంది ఆ కవిత. అంటే
దానికి ముక్తి కలిగింది ఆ కవితకి, ఆ మనసుకి. అందువల్ల అలా భావించగలుగుతున్నది. అది వస్తు స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగింది. అందుకని శ్రీరామచంద్ర అని చెప్పి నమస్కారం చేస్తూ ఉన్నది, రామ రామ అంటూ. అది తత్వం. నెక్స్ట్. ఇంకొక ప్రశ్న ఉంది స్వామి. స్వామి, దేహం అనేది అశాశ్వతము, ఇది ఎప్పటికైనా పోయేదే. అంటే ఇది ఓన్లీ వినడం వల్ల వచ్చిన ఇది కాదు స్వామి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎందరో పోవటం, అది ఎన్నో దేహాలు నశించడం అనేది కూడా చూసాం కాబట్టి ఇది పోయేదే అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది స్వామి. అయితే కొద్ది కాలంగా ఒక చిన్న అనారోగ్యం కలిగిన బాధ కలుగుతోంది స్వామి. అయితే ఆ బాధ ఏంటంటే ఈ ఉపకరణానికి ఏదో అవుతుంది అని కాదు స్వామి, ఆ అనారోగ్య కారణంగా స్వామి దగ్గరికి వెళ్ళటానికి ఆటంకం కలుగుతుందేమో అని చెప్పి భయం అనిపిస్తుంది స్వామి. అంటే స్వామిని దేహమాత్రంగా చూస్తున్నానా అని నెక్స్ట్ ఆలోచన వచ్చింది స్వామి. అలా అని కాదు, అయితే ఈ మాత్రం జ్ఞానమో లేకుంటే ఇలా ఆలోచించే శక్తి అయినా వచ్చింది అంటే అది స్వామి బోధ వల్లనే కదా స్వామి. అందుకే ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ పోగొట్టుకుంటానో ఈ అనారోగ్య కారణంగా అని ఆ భయం కలుగుతుంది స్వామి. అంటే జూమ్ లోను ఫోన్ లోను కూడా అందుతుంది కదా అని కూడా మళ్ళీ ఆలోచించాను స్వామి. కానీ ఇలా దీనికి ప్రత్యక్షంగా వినటానికి, స్వామిని చూస్తూ వినటానికి కూడా తేడా ఉంటుంది కదా స్వామి. ఈ ఆలోచన అంతా ఎలా తీసుకోవాలి స్వామి? ఇప్పుడు మీరు ఇంతకు ముందు వసుంధర గారికి చెప్పిన దాంట్లో కూడా కొంత జవాబు వచ్చినట్టే అనిపించింది స్వామి. నీకు పూర్వం ఒక తత్వం రాసుకున్నాం మనం, గుర్తుందా? జనన మరణాల నమ్మిక తొలగక నిత్యానందము కలుగదుగా, ఆద్యుడు అనంతుడా హరిపాదము నిత్యానందపు జాడిదిగా, పుట్టిగిట్టుటలే బూటకమైతే నేను నీవను తెగులేమో, అచ్యుతుడొక్కడే పతి అయి తానుండ నాది నీదను కోరేమో, సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివో. గుర్తుంది కదా ఇది? గుర్తుంది స్వామి. ఇది స్మరించు. దేహం పోతుంది వస్తుంది, ఇది పోతే నాకేం ఇది లేదు, ఇది ఉపకరణం మాత్రమే ఇది ఎందుకు చూసావు? ఇది ఇంకా భ్రాంతి మిగిలినందువల్ల అనిపిస్తూ ఉన్నది. జననమే లేనప్పుడు మరణం ఎక్కడ? జనన మరణాలు జాగ్రత్త స్వప్న తుల్యాలు అంతే. పూర్వజీవనం అనేది స్వప్న తుల్యం, తర్వాత వచ్చేది స్వప్న మాత్రమే. ప్రస్తుతం ఉన్నది జాగ్రత్త మాత్రం. ఈ జాగ్రత్త నందు మరలా స్వప్న జాగ్రత్తలు సుషుప్తులు అనుభవానికి వస్తూ ఉన్నాయి. ఇంతే. నిరంతరం నువ్వు సాయంత్రానికి నీ ప్రయత్నాలన్నీ కట్టిపెట్టేసి సుషుప్తిని ఆశ్రయిస్తూ ఉన్నావు కదా, దాన్ని ఆహ్వానిస్తూ పడుకుంటున్నావు కదా, ఈ శరీరానికి విశ్రాంతిని ఇస్తున్నావు కదా. ఇచ్చేటప్పుడు నువ్వు ఆ నిద్రలోకి జారుకున్నప్పుడు నీకు అక్కడ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ రెండు కూడా అనుభవానికి వస్తూ ఉన్నాయి. మరి ఆ సమయంలో నీ ఉపకరణం ఏమైంది? ఎక్కడ ఉన్నది? నువ్వు లేకుండా ఎక్కడ ఉన్నావు? నీకు స్వప్నంలో మరలా నీకు ఒక దృశ్య ఆవిష్కారం కలుగుతూ ఉన్నది కదా. అక్కడ కలుగుతున్న అనుభూతులన్నిటిలో కూడా నీకు సమానమైన భావోద్వేగాలు ఉన్నవి కదా. మరి నీకు దేహం లేనిది ఎక్కడ? ఉపకరణం ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆయా పూర్వ కర్మలను అనుసరించి, పూర్వపు భావనలను అనుసరించి ఎటువంటి ఉపకరణ సిద్ధమైందో అది ఆ విధంగానే పనిచేస్తుంది. కాబట్టి ఈ శరీరంలో కనపడే రుగ్మతలు కానీ, లేకపోతే సామర్థ్యాలు కానీ, శక్తులు కానీ, ఇవన్నీ కూడాను పూర్వ ప్రయత్న ఫలాలే తప్ప వేరే ఏం లేదు. ఈ ప్రయత్నాలన్నీ కూడాను జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడే ఈ అవస్థాత్రయం చెప్పబడే ఈ మూడు అవస్థల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఆ మూడు అవస్థలకు అతీతమైనది కదా తురీయం అని చెప్పబడుతున్న అసలు వస్తువు యొక్క స్థితి. సో ఈ మాటలు కదా నువ్వు వింటున్నావు. కాబట్టి ఇంకా ఎంతో కొంత దేహభ్రాంతి అనేది
దేహ అనుభవం వేరు, దేహ భ్రాంతి వేరు. ఇందాక వసుంధరకి చెప్పిన మాట కూడా అదే. దేహ అనుభవం కలుగుతుంది, నొప్పి వస్తే నొప్పి వస్తుంది, ఇంకోటి వస్తే ఇంకోటి వస్తుంది. కానీ అది వాస్తవం అనే భ్రాంతిలో పడితేనేమో ఆ వ్యధ వేరుగా ఉంటుంది. కాదు, ఇది పూర్వపు చేసిన కర్మ వల్ల ఇది ఈ వస్తువు ఇలా జారిపడింది, ఇది ఇప్పుడు అది ఉన్నంతసేపు ఈ నీటి బుడగా ఆ విధమైన ఆ రంగుల్ని ప్రదర్శిస్తుంది, ఆ విధమైన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. చిన్నదానికే ఇది పగిలిపోతుంది అనే విషయాన్ని గుర్తించినట్లయితే దాని మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు, ఆశ లేదు, అడియాస లేదు. ఇది సంగతి. క్లియరా? చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాము? నేను నువ్వు వేరుగా ఉన్నది ఎక్కడ? దూరంగా ఉన్నది ఎక్కడ? ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో నేను నా గురువుతోటి ఉన్నాను అనుకున్నప్పుడు ఎంత ఎడంగా ఉన్నావు గురువుతోటి? గురువుతోటి శిష్యుడివై శిష్యురాలివై అలా ఉన్నావు అంతే. ఇది భౌతికమైన దేహాలు కాదు కదా. ఎవరైనా మేమిద్దరం కలిసి ఉంటున్నామని చెప్పే దగ్గర కూడా వాళ్ళ మనసులు కలిసి ఉంటున్నాయి కానీ దేహాలు కాదు కదా. దేహం ఎప్పుడు ఎడంగానే ఉంటుంది కదా, 1 సెంటీమీటర్ అయిన ఎడం ఉంటుందిగా. మరి కలవు ఎప్పుడు కూడా దేహాలు. స్పర్శ ఇటువంటి అనుభూతుల్ని తెలియజేసే ఉపకరణాలు కాబట్టి ఆ స్పర్శ ద్వారా వాటి ద్వారా నేను దగ్గరున్నాను, కలిశాను అనే ఒక భ్రాంతి కలుగుతుంది స్థూలభావం ఉన్నవాడికి. దాన్ని దాటిపోయిన వాడికి మానసికమైన అనుబంధం అనేది కలుగుతుంది. దాన్ని కూడా దాటిన వాడికి కేవల అస్తిత్వ అనుభూతియే తప్ప అక్కడ భక్తి అనే దానికి కూడా తావులేని స్థితి కలుగుతుంది. దాన్ని నువ్వు కోరుతూ ఉన్నావు, అది ఈ క్షణంలో అది సిద్ధమై ఉన్నది నిజానికి. దాని యందు స్పష్టత లేనందువల్ల ఇదిగో ఇటువంటి అనుభూతి వచ్చిపోతూ ఉన్నదనమాట. క్రమంగా దాన్ని కూడా గడుస్తావు నువ్వు. దానికోసమే ఈ ప్రయత్నం అంతా మనం చేస్తూ ఉన్నది. అది సంగతి. కాబట్టి ఈ ఉపకరణాన్ని చూసుకొని నేను అనుకునే ఆ భ్రాంతి ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటే దాన్ని ప్రక్కన పెట్టేసి దాని ఇష్టాయిష్టాలను దానికి సేవ చేయటం కాకుండా దాని ఇష్టాయిష్టాలని మన్నిస్తూ దానికి ఏది అవసరమో అంతవరకు మనకే దాన్ని ఇచ్చి దాన్ని దేనికి వినియోగించాలో దానికి వినియోగించడం ఏదైతే ఉందో అది సరైన జీవన విధానం, సరైన అవగాహన. ఇక్కడి నుంచి అక్కడికి పోవటం, గురువు గారి దగ్గరికి వెళ్ళటం రావటం జాగ్రత్త స్వప్నాలకి ఉండే భేదం లాంటిది. సంకల్పానికి జాగ్రత్త అవస్థలో మనకి భౌతిక అవస్థలో బాహ్యంగా మనం అనుభవించడానికి ఉండే తేడా లాంటిదే తప్ప వేరే ఏం లేదు. కోరుకునే వస్తువు చెంతనే ఉన్నప్పుడు దాన్ని కలిగి ఉండటమే మంచిది కదా అనే ఒక మాటకి, కోరుకునే వస్తువు ఎటు మనసులో మాత్రమే కోరుకునబడుతుంది కదా, అది మనసులో కనిపిస్తుంది కదా, ఇంకేం కావాలని చెప్పి అనుకోవటానికి ఉండే తేడా మాత్రమే ఇది. ఇది అనుభూతి యొక్క ఏమంటామంటే తీవ్రత లేకపోతే దారుఢ్యంలో తేడానే తప్ప వేరే ఏమి లేదు. అర్థమైంది కదా? ఇది సంగతి. కాబట్టి ఈ తత్వం తెలిసేదాకా నీకు ఇవన్నీ ఉంటాయి, ఈ భావాలు. ఎప్పటికప్పుడు మనం చెప్పే బోధని మాట మాత్రంగా గుర్తుపెట్టుకొని ఆ మాటనికి మాట జోడిస్తూ మనకు ఉండే మన చేసిన పరిశ్రమ వల్ల మనకు వచ్చిన భాషా జ్ఞానం కానీ, భావన జ్ఞానం కానీ, భావన సంపద కానీ వాటినే వాడుకుంటూ క్రొత్త వేద సృష్టిస్తూ నేను ఏదో చేశాననే ఒక భ్రాంతిలో మునిగి ఉంటాం మనం. దాన్ని దాటిపోవాలి. అది కాదు ఇక్కడ విషయం. స్పష్టంగా నీకు అర్థమైనప్పుడు అసలు నీకు అంతఃశాంతికి కొద ఉండదు. అసలు దీనత్వం అనేది కనపడదు. స్వతంత్రంగా సర్వస్వతంత్రురాలవై పరమాత్మని ప్రేమించటం, పరమాత్మకి చెంది ఉండటం చేస్తావు. చెంది ఉండటం అంటే శరీరం చెంది ఉండటం కాదు, అది నీకు ఇంకో పని కనపడదు. అది సంగతి. అదే చెంది ఉండడం అంటే. ఈ పనిలోనేముండి ఇప్పుడు నువ్వు ఎట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సేవ చేస్తావో, దూరంగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తావో, అంటే ఈ శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఉంటావు అనమాట. ఇది సంగతి. మొట్టమొదటి ఈ దేహం నేననే భ్రాంతిని తీసివేయాలి. నేను యశోధరుని అనే మాటని తీసి పక్కన పెట్టగలగాలి. దానికి చుట్టూ అల్లుకున్న పూర్వపు చరిత్ర ఏదైతే ఉందో, జీవిత చరిత్ర, దాన్నంతటినీ కూడా ఓన్ చేసుకోవటం, వదిలేసేయాలి.
అదే నిత్య అభ్యాసంలో అది సాధ్యం అవుతుంది, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఒకసారి రామకృష్ణ పరమహంస ఒక దాన్ని ఉదాహరించడం జరిగింది. ఎలా తెలుస్తుంది స్వామి అని చెప్పి శిష్యులు ఎట్లా అని అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఒక పిల్లవాడు తల్లిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ముందు తల్లి చెబుతూ ఉంది, అన్న మంచం మీద ప్రక్క తడపకూడదు, మేలుకొని దూరంగా వెళ్ళి అక్కడ బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆరిన తర్వాత నిద్రపోవాలి, లేకపోతే తెల్లవారితే పనులు చేసుకోవాలి, అంతేగాని అలా వదిలేయకూడదు నాన్న అని చెప్పి ఆమె చెప్పింది. పిల్లవాడు మళ్ళీ తిరిగి ప్రశ్నించాడు తల్లిని, అమ్మ నాకు ఎట్లా తెలుస్తుంది, వచ్చినప్పుడు నేను నిద్రపోతుంటాను కదా, అయిపోతుంది కదా, ప్రక్క తెలిసిపోద్ది కదా అని అడిగాడు. నాయన అది వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అని చెప్పి ఆ తల్లి చెప్పింది. అంతేగా, శరీరంలోనే ఆ ఫెసిలిటీ ఉన్నదిగా, వచ్చినప్పుడు తెలియటం అనే ఫెసిలిటీ. సో అదే విధంగా ఈ పని చేసుకుంటూ వెళుతూ ఉండగా ఈ తత్వాభ్యాసం అనేది శుద్ధంగా త్రికరణ శుద్ధితోటి చేసుకుంటూ వెళుతూ ఉండగా దూరంగా ఉన్న ఒకటే దగ్గరున్న ఒకటే కాబట్టి నేను దూరంగానే ఉంటానని కానీ, దూరంగా ఉండి బాధపడుతూ ఉండటం కానీ, దూరంగా ఉన్నాను అనుకొని దగ్గరగా ఉండి నేను దగ్గరగా ఉన్నాను, దక్కిన వాళ్ళు దగ్గరగా లేరు, ఈ భాగ్యం దక్కింది నాకు అని అనుకోవటం కానీ, ఇవన్నీ భ్రాంతికి సంబంధించిన విషయాలు. నీకు ఈ పని తప్ప రెండో పనులు పెట్టుకోకుండా ఉండడమే విషయం. దీనికి తోడుగా నీకు సంసారం అనే బంధం కట్టుకంబ ఉండి కొట్టుకుంటా ఉంటే అక్కడ దేహ భ్రాంతి, జీవన భ్రాంతి మిగిలి ఉన్నదని అర్థం. ఇది తత్వం. ఇందులో ఏముంది, సూటుగానే కనిపిస్తూ ఉంటాయి అంతా. క్లియరా? మళ్ళీ మళ్ళీ వినండి వీటిని, వింటూ ఉంటేనే ఇవి తెలుస్తాయి.